దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు నిందితులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో పలు ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. నేడు స్థానిక లాడ్జ్ సెంటర్లో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు చనిపోయిన దళితులకు నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టులో నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని వారు తెలిపారు. నదిలో మూటలు కట్టి పడేసి మొత్తం రక్తపు డేరులో తుంగభద్ర చేసిన విషయం ప్రపంచమంతా తెలిసింది. చుండూరు దళితులు వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు ఆత్మగౌరవ పోరాటం చేసినారు. ఇంతకాలము చుండూరులో దళిత సంఘాలు, దళితులు రాష్ట్ర వ్యాప్తంగా చుండూరు దళితులకు అండగా నిలబడి చేసిన పోరాటం ఫలితమే కింది కోర్టుల్లో వాళ్ళకి ఓ మేరకైన న్యాయం దక్కింది. ఆ న్యాయాన్ని కూడా తుంగలో తొక్కుతూ హైకోర్టు చుండూరు దోషుల్ని, హంతకుల్ని నిర్దోషులుగా తేల్చి చెప్పడం సభ్య సమాజంలో లక్ష్మీపేట కావచ్చు, కైర్లాంచి దేశంలో కావచ్చు, ఇవాళ మొత్తం దేశంలో దళితుల్ని సాగుతున్న దాడులకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఈ చుండూరు దళితుల పోరాటాన్ని మేము చూస్తున్నాం. చుండూరు దళితులకి న్యాయం జరిగేంత వరకు కూడా సభ్య సమాజం కోర్టుల జవాబుదారీతనం వహించబోతే ఇంకా ఎవరైనా ఎక్కడికి పోతారు? సుప్రీంకోర్టుకు పోయేసి ఎంతమందికి ఉంటుంది? దేశంలో ఉండేటువంటి అగ్రకుల భూస్వామ్యాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి అగ్రకులాల్ని రక్షించేదిగా ఉన్నది. అన్నిటికి మించి సామాజిక న్యాయాన్ని తూట్లు పొడిచేదిగా ఉందని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ భావిస్తూ ఉన్నది. ఇవాళ చుండూరులో మొత్తం అందరూ నిర్దోషులైతే చుండూరులో 8 మందిని చంపిన దోషులు ఎవరని మేము నిక్కచ్చిగా ప్రశ్నిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఇవాళ